తెలుగు మీడియాకి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మీరు చక్కగా రిపోర్ట్ చేస్తున్నారు. నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ గ్యాంగ్స్ ఇక్కడ జగన్ పెట్టుకుని అక్కడ జయలలితను చూసారా కంట్రోల్ చేశారు, వాడుకున్నారు. ఆవిడ ఎప్పుడైతే జిఎస్టీకి అప్పర్ హౌస్ లో చేయను అన్నదో సపోర్టు హాస్పిటల్ లోపలికి పంపారు, మళ్ళీ బయటకు రాదని అప్పుడే చెప్పాను అమిత్ షా గారికి. ఆవిడ వన్ వే స్ట్రీట్ అని బయటికి రాల, వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చారు, వాళ్ళే చంపేశారు. ఎవరు చంపేశారు ఇన్వెస్టిగేషన్ అయితే తెలియడానికి. నితీష్ కుమార్ ప్రైమ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాడు. 18 పార్టీస్కి ఏం చేశారు? 2009లో ఆయన 302 ఫాల్స్ కేసు బయటకు లాగి జడిపించి సరెండర్ చేసుకొని, అరే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా ప్రజలకు వెళ్తావా అని నితీష్ కుమార్ని సరెండర్ చేసుకున్నాడు మోదీ. ఆర్ఎస్ఎస్ గట్టిగా మాట్లాడిన లాలూ ప్రసాద్ని లోపల పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా గమనించి 1 మినిట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా గమనించి లోన్ రేంజ్ ఫైట్ చేయకండి, ఐఎమ్ వెల్కమింగ్ యూ. ఈ ఫైట్ ఇంటర్నేషనల్ ఫైట్, డెమోక్రాటిక్ ఫైట్, గ్లోబల్ ఫైట్. ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ మస్ట్ ఫైట్ టుగెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ పొలిటికల్ పార్టీ. మనం అందరం. విజయసాయి రెడ్డి నా కోఆర్డినేటర్ విజయ్ 4 times మాట్లాడాడు లాస్ట్ వీక్. చూసారా, మేము 38 మీ సేమ్ నేమ్స్ మేము విత్డ్రా చేసుకుంటామని టెక్స్ట్లో పెట్టాం. నేను కాల్ చేశాను, ఎందుకు వాళ్ళు రెడీ అవ్వలే. ఆయన జగన్ సీఎం అవుతాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంతేకాకుండా మూర్ఖంగా ఈ టీడీపీ పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్కి ఏమో గాజువాకలో సపోర్ట్ ఇవ్వడానికి టీడీపీ, ఇదంతా ఓపెన్ మీడియా వాళ్ళు చెప్పిందే నాకు. సార్ మీకు తెలియదు అని వరకు నాకు తెలియదు కాదు, నర్సాపురం మీడియా నాకు చెప్పారు. సార్ మీకు తెలీదా అని. ఏమని? అక్కడ జనసేనకి సపోర్ట్ ఇవ్వడానికి గాజువాకలో పవన్ కళ్యాణ్కి వెళ్ళడం కొరకు. ఎక్కడెవరు? నాగబాబుకి తెలుగుదేశం పార్టీ ఒక్క కార్యకర్త లేరు 50 బూతుల్లో. ఒక్క కార్యకర్త లేరు. నేను ఆశ్చర్యపోతున్నా. ఏంటి అక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ నడుస్తుంది బండి. ఆ సరిపల్లిలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా లేరు. ఎందుకు అంటే మీరు ఒప్పుకుంటున్నారా వైసీపీ అధికారంలో రాబోతుందని? 100% మోదీ వైసీపీని అధికారంలో తేవడానికే ప్లాన్ చేసేసారు. ఒప్పుకోవడం కాదు. ఇప్పుడు మరి మీరు ముఖ్యమంత్రి అవుతారన్నారు మొన్నటి దాకా, మరి పర్సెంటేజ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చూడండి, మమ్మల్ని వేయిస్తేనే కదా మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు. సార్ మీరు ముఖ్యమంత్రి అవుతాం, మేము 80% మాకే ఓటు ఉందని చెప్తారు. చూడండి, నేను ముఖ్యమంత్రి అవుతున్నానంటే ఈ రోజు కూడా ఎలక్షన్ ఎందుకు పోస్ట్ పోన్ చేయమన్నాను? మళ్ళీ పోలింగ్ మీరు 2 నెలల ముందు మాటలు చెప్పి 2 రోజుల ముందు చెప్తే బాగోదు. టైం లైన్ ఉంటుంది. మీరు ఎడ్యుకేటెడ్ మీడియా లైన్. మమ్మల్ని కనీసం నామినేషన్ వేయలేదని 15 రోజులు 25 నుంచి పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. 25ని వేణుగోపాల్ రెడ్డి సీఈఓకి ఇచ్చారు రిపోర్టు, రిటర్నింగ్ ఆఫీసర్కి. సలీం గారికి నర్సాపూర్లో 25ని ఇచ్చాం. 27 సాయంత్రం వచ్చి ఇక్కడ ప్రెస్ లో మాట్లాడాం. 28, 29 ఢిల్లీలో అరోరా గారిని కలిసి దేనికి పోస్ట్ పోన్ చేయమని, వాళ్ళు ఎందుకు చేస్తారని మాట ఇచ్చాడు. అవినీతి జరుగుతుంది, రాంగ్ జరుగుతుందని ద్వివేది గారు ఎందుకు చెప్పారు? మీ ముందే కదా, నిన్న కాక మొన్న మీడియాలో ఏం చెప్పారు? యువర్ రైట్ బట్ ఐ క్యాన్ డూ ఎనీథింగ్ పోస్ట్ పోన్ ఎలక్షన్ అని మీ వాళ్ళు కూర్చుంటుండగా కదా అన్నారు నేను రైట్ అని. ఆయనే అన్నారు కదా ఒక సీఈఓ కదా. ఈయన నేను తప్పు పట్టడం లేదా, ఆయన చేతిలో లేదు. ఎలక్షన్సే మోదీ డిసైడ్ చేస్తే అమెరికాలో కదాఫీ బతుకుండాలా లేదా, సడాం హుస్సేన్ బతుకుండాలా లేదా వాషింగ్టన్ లో డిసైడ్ చేస్తారు. ఇక్కడేమో నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ లీడర్. సీరియస్ సబ్జెక్ట్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. లేదంటే నా ప్రాణం పోయిన తర్వాతనే ఇవన్నీ రివ్యూ మిమ్మల్ని అసలు ఈజీగా వదులుకుంటామా మేము? చూడండి, నేను అన్నది చాలా సీరియస్ మ్యాటర్. దిస్ ఇస్ నాట్ ఏ జోకింగ్ మ్యాటర్. ఇంత సీరియస్ మ్యాటర్ మీరు కామెడీగా జోక్ గా తీసుకోకండి. ఈ రోజు ఇది చాలా సీరియస్ మ్యాటర్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏం మాట్లాడారు? మొత్తం ఆఫీసర్లందరినీ, చీఫ్ సెక్రటరీని కూడా
ఆ విషయమే నాకు తెలియదు, మేము బిజీగా ఉన్నాం. మొత్తం ఆఫీసర్స్ అందరినీ ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కి ఎవరు పవర్స్ ఇచ్చారు? ఢిల్లీ ఎలక్షన్ కమిషన్. ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఎవరు ఫార్మ్ చేశారు? బీజేపీ గవర్నమెంట్. 1% బుర్ర ఉన్నాడు ఎవరికని తెలుసు, బుర్ర లేనుడే అర్థం చేసుకోలేడు. కళ్ళు 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 కనబడితే క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఎవరు, ఈ ఛానల్స్ ఎవరు, నాకు కనబడుతుంది, క్లియర్ గా కనబడుతుంది. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ తీసుకుంటున్నారని ద్వివేది గారే చెప్పారు. మిస్టర్ ద్వివేది టోల్డ్ us నరసాపురంలో 90% పోలింగ్ 2 వరకు అవ్వలేదు. అది మీ మీడియా రిపోర్ట్ చేశారు కదా. నేను నా మాటలు నమ్మకండి. ఎవరు రిపోర్ట్ చేశారు? ఆల్ ఆఫ్ యూ ఛానల్స్. అంటే మీ ఛానల్ రిపోర్ట్ చేసిందే మీరు నమ్మరా? 7 గంటల పోలింగ్ స్టార్ట్ అయిందా? 8కి అయిందా? 9కి అయిందా? 9 తర్వాత అయింది, సరిపల్లిలో 2 తర్వాత అయింది. ఎప్పుడు క్లోజ్ అయ్యే పోలింగ్లు? ఇప్పుడు 3 గంటల వరకు, రాత్రి తెల్లవారు 3 గంటల వరకు పోలింగ్ అవుతుంది. అంటే ఈవినింగ్ 6 నుంచి తెల్లవారు 3 గంటల వరకు పోలింగ్ అవడం ఏంటి? ఈ దేశ చరిత్రలో ఇన్ని ఎలక్షన్లు అయ్యి ఎప్పుడైనా అలా జరిగాయా? అదే మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ మాటను నేను సమర్థిస్తున్నాను. అయితే ఆయన లేటుగా తెలుసుకున్నాడు. హెలికాప్టర్ పంచింగ్ హి టోల్డ్ నా యా ఫ్యాన్ ఇస్ గోయింగ్. ఆవిడ ఎందుకే వచ్చింది చెప్పడానికి. హెలికాప్టర్ పంచ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యాన్ పడింది. స్టూడెంట్స్ మొత్తం మీరు రండి నాతో. ఎవరండి వాళ్ళు ఎవరైతే పంచ్ చేశారో బయటకు వచ్చిందో వాళ్ళు చెప్పారు. స్లిప్ అక్కడ వస్తుంది, మీరు దేనికి పంచ్ చేశారు అన్నది. 12 ఇంకొకటి 12కి మీరు నొక్కితే 2 బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే, క్లియర్ గా చెప్పారు. అది కంప్యూటరైజ్డ్. లేకపోతే ఒకసారి ఆలోచించండి, ఒక బూత్ లో పార్లమెంట్ తోటి అసెంబ్లీ తోటి 2 ఈవీఎం మెషిన్లు ఉన్నాయి. 50x2 100. 100లో 90 పని చేయకపోవడం ఏంటి? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. దానికి ఆన్సర్ చెప్పమనండి. ద్వివేది గారు ఆన్సర్ చెప్పలేక 300 మిషన్లు పనిచేయట్లేదని చెప్పారు. 399 నన్ను ఫేస్ చేయమనండి, మేము పూర్తిగా వచ్చాం. ఇక్కడ ఆంధ్రాలో గురించి నేను మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవుట్ సైడ్ ఆంధ్ర. ఆయన ఆంధ్ర సీఈఓ కనుక ఆయనకి తెలియట్లేదు, రూమ్ లో పడుకున్నాడు. నేను ఫీల్ లో ఉన్నా. నాతో పాటు రమ్మనండి నర్సాపురం. మొత్తం అందరూ చెప్తారు. అందరు ఆఫీసర్స్ ది రికార్డ్ చేసాం, నోట్ చేసుకున్నాం, ఫేస్బుక్ ఇచ్చాం, మీ మీడియాని తీసుకెళ్ళాం. ఇంకేంటి, డైరెక్ట్ గా పోలింగ్ అవ్వకుండా గంటల 100,000 మందిది మీడియాకి లైవ్ ఇచ్చాం. సాయంత్రం 6:30కి మోజా లైవ్ ఇచ్చాం. ఇంకెందుకంటే ఏంటి ఎవిడెన్స్ కావాలి మీకు? జగన్ గారిని గెలిపించాల్సిన అవసరం మోడీకి ఏముంది? అవసరం అనుకుంటే బీజేపీనే గెలిపిస్తారు కదా. లేదంటే కేఏపాల్ని గెలిపించవచ్చు కదా. కేఏపాల్ని గెలిపించరు. ఎందుకు? మోడీకి భయం. మీరు పోలేదంటే కదా. జగన్ వెళ్ళి పాదాలు పూజ. నాకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫారెన్ అఫైర్స్ ఇచ్చాడో లేదో. మన ఈ సంవత్సరం నన్ను నోబెల్ పీస్ ప్రైజ్ కి ఎవరు నామినేట్ చేశారు ఈ సంవత్సరం? ఆన్లైన్ లో చూడండి. బీజేపీ గవర్నమెంట్. ఎందుకు భారత రత్న ఇస్తా అన్నారు? ఐ డోంట్ కేర్. నాకు నోబెల్ పీస్ ప్రైజ్ వద్దు, భారత రత్న వద్దు. నాకు డెమోక్రసీ కావాలి. అంత 2 పెద్దవి వస్తానంటే వద్దంటున్నారు. అనుకోండి, దేశం నాశనం అయిపోతుంటే మీరు ఇట్లా మాట్లాడతారేంటి? ప్లీజ్.